సమయంలో మనము విజయశేఖరం గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన ఈ జ్ఞాపకార్థ కూడికను ప్రారంభం చేసుకుందాం. ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మేము ఎందు నిమిత్తమై నీ పాద సన్నిధిలో చేరి ఉన్నామో నీ వెరిగిన దేవుడవు ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన యేసయ్య, ఈ సమయంలో ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధికి పిలుచుకున్న నీ దాసులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నా తండ్రి నాయన యేసయ్య ఈ కూడికను ప్రారంభించుకుంటుండగా ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నీ నామమును బట్టి చేరి వస్తారో వాళ్ళ మధ్యలో ఉంటాం వాగ్దానం చేసిందేవా, నీవు మా మధ్యలో ఉండండి నాయన యేసయ్య. ఈ కుటుంబమును నాయన నీవు ధైర్యపరచండి, ఆదరించండి. అంతేకాకుండా ప్రభా నా తండ్రి ఇంతకాలం ప్రభా నీవు నీ బిడ్డల పక్షమున ఉండి ప్రభా నీవు నడిపిస్తున్న విధానమును బట్టి నీకు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా ఈ కూడికను ప్రారంభిస్తుండగా నాయన నీ అధ్యక్షతను జరిగించండి. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. రావాల్సిన ప్రతి బిడ్డని సకాలంలో నడిపించమని ప్రార్థిస్తూ స్తుతి గణ మహిమలు నీ నామానికి నువ్వు తెచ్చుకోమని ఈ సమయంలో ప్రభా నీవు మా మధ్యలో ఉన్నామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుంటూ యేసయ్య నామాన్ని స్తుతించుకుందాం. మొట్టమొదటిగా స్తోత్రం చెల్లింపు అనే పాట పాడుకుందాము. తర్వాత మీరు ఏమన్నా సజెస్ట్ చేసినా కూడా తప్పకుండా మనం పాడము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, గాఢాంధకారములో పాలు ఎల్లలో గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము,
స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి, సతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా చెప్తారమ్మా. మరొక పాట పాడుకుంటూ యేసు నామాన్ని స్తుతించుకుందాం. మీరు సపోర్ట్ చేస్తే పాడదాం. స్టార్ట్ చేస్తారు. $435. తండ్రి గాడా
యేసుడు మాయన్న గాడ యెహోవా మా తండ్రి గాడ యేసుడు మాయన్న గాద మహిమగల యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న మోషములు ఆపోటిలో సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టమిన బాధలకు యెహోవా మా తండ్రి కాడ యేసుడు మాయన్న మోక్ష నగరు అబ్రహాము దావీదు మొదలై అట్టి వరదాతే శుభముగమా చుట్టాలైనం హర్షామికమాగే యెహోవా మా తండ్రి గాడ యేసుడు మాయన్న వేదురాది సకల యాతి సభలో మేమున్నప్పుడు జనతాలికమాగే యెహోవా మా తండ్రి గాడ యేసుడు మాయన్న గాడ తనుగులు పలికే మనసులో సాక్ష్యం లేట్లున్నా యెహోవా మా తండ్రి గాడ యేసుడు మాయన్న గాడ పరమ విభూతి గ్రంథములో ప్రభుని రక్షాకరము చిరముగా నుండు మా పేరు ఎక్కు పెట్టేడు వారికెవరు యెహోవా మా తండ్రి గాడ యేసుడు మాయన్న కరములతో అన్నరాని కన్నులకు గోచరము కాని పరమా బలము మాకున్నప్పుడు తరకు కొనమి గడిలేములకు యెహోవా మా తండ్రి గాడ యేసుడు మాయన్న గాడ మహిమాగల శుద్ధాత్మా ఇత్తి వరుసై పెంగదమాతోనా యెహోవా మా తండ్రి గాడ యేసుడు మాయన్న గాడ. హల్లెలూయా. మరొక పాట చేసి నేపాడేనా అని పాట Thank you.
దానిలో లేదని అనుకుంటాను. స్తుతి చేసి పాడేదా స్తోత్ర గీతం భజించి పొగడనా స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం భజించి పొగడనా స్వామి స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను గాచిన బలవంతుడవు నీవే గదా బలవంతుడవు నీవే గదా నీవే గదా నీవే గదా నీవే గదా హల్లెలూయా 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 శృతి చేసి పాడనా స్తోత్ర గీతం భజించి పొగడనా స్వామి శృతి చేసి పాడనా స్తోత్ర గీతం సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము నీచిన పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసి పాడనా స్తోత్ర గీతం భజించి పొగడనా స్వామి శృతి చేసి పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 చేసి పాడనా స్తోత్ర గీతం భజించి పొగడనా
స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. మరొక పాట పాడతారు కదా, కుమ్మరి ఓ కుమ్మరి. 644 పాట. ఆరు వందల 644. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రనని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వారు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వారు. వెలులేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నేను తప్పితే మనుష్యేచ్ఛలన్నీ స్థిరమనుచునే
మనశ్శాంతి కోల్పోతీని. నికాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నిందప్పితి. మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతీని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తినన్ పట్టితి. పాపము నాలో నున్నప్పుడే నీ పాదంబుల్ నే పట్టితి. నీ పాదంబుల్ పట్టితి. కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి. చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. ఈ సమయంలో ప్రిన్సీ మున్సి ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామం కనపరుస్తుంది. Ready, 1, 2, 3, start. ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? ఎవరన్నా నువ్వు స్టార్ట్ చేస్తావా? స్టార్ట్ చేయాలి. స్టార్ట్. ఏం పాట? మైక్ నాన్న, మైక్ దగ్గర పెట్టు. ఆరాధనా ఆరు అక్కలేరు నీ పరిశిస్తుగా పరిశుద్ధుడా నేడు పాలని ఆరాధన 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 శృతి ఆరాధన రాతులు చంపబడిన ఆరాధన విశ్వాసులు భరించి ఆరాధన చంపబడిన సఫలే ఆరాధన కదా ఆరాధన
ఎలదోన కిటౌరా కాశమియువా నీకు సాటి తనయాడు నిరుమా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఈ సమయంలో డేవిడ్ బ్రదర్కి చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా జిగటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా
నా జీవితం అంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువనే లేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. Praise the Lord. Hallelujah. Thanks. సమయంలో చివరిగా ఇంతవరకు మనము పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించాము, గనపరిచాము. సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని విజయశేఖరం గారి నుంచి సాక్ష్యాలు విన్నాము. సాక్ష్యాలు చెప్పాలని ఆశపడిన వాళ్ళు సిద్ధపడాలని కోరుతున్నాను. సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు కుటుంబ ఆదరణ కొరకు, అంతేకాకుండా సమయంలో మనము దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించడానికి ఇచ్చినందుకు ప్రార్థనలు నడిపిస్తారండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల మా ప్రియమైన పనులకు తండ్రి, పాదాలకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణలు గురించి దేవుడు మీ వాక్యంలో 2 కొరింథీ 1:2 అందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ఇంటిల్లి పాదికి పరిపూర్ణమైన ఆదరణ ప్రసాదించాలని అది మీ దాసుడు తండ్రి చర్చలు విజయశేఖరం మామగారు పరమపదించినటువంటి జనుగున వీళ్ళందరినీ సమకూడి నేను మహింపరుస్తూ ఉండగా ప్రస్తుతించండి. పరిపూర్ణమైనటువంటి ఆదరణతో మీ దాసాలు అంటే నీ బిడ్డలను అందరినీ నింపాలని, తోబుట్టువులను కూడా నింపాలని క్రీస్తు పేర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీరు ఒక్కరిగా ముందుకు వచ్చి విజయశేఖరం గారి గురించి మీకు తెలిసిన లేదా మీరు ఆయనతో కలిగిన అనుబంధాన్ని కావాల్సిందిగా సమయాన్ని సాక్ష్యాల కొరకు
ప్రియమైన సంఘస్థులందరికీ, గుడి వచ్చిన మీ అందరికీ, బంధుమిత్రులకని, చేసిన అలకరించిన దైవ సేవకుని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రీతిగా మమ్మల్ని ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు. అయితే ఈ దినాన అన్న అంటే విజయ్ శేఖర్, నేను ఆయనకి లాస్ట్ చిన్న చెల్లిని, ఆయన గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మా అన్నను గురించి ఇక్కడ ఉన్న వారికి అందరికీ తెలుసు, అంటే మాకంటే ఇంకా ఎక్కువ తెలుసు. కానీ మాకు ఆయనకి కలిగిన కొన్ని విషయాలు, కొన్ని సంబంధాలు, కొన్ని అనుబంధాలు, వాటిని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే అన్న మా ఇంటికి అన్నల్లో మూడోవాడు. కానీ అన్న జీవితకాలం అంతా భలే పర్ఫెక్ట్ మ్యాన్, అందరికి తెలిసే ఉంటుంది. అక్కడున్న పాస్టర్ గారు చాలా దగ్గర బంధువు, అంటే వాళ్ళ మదరు మాకు దగ్గర, వాళ్ళ నాన్న కూడా మాకు చాలా దగ్గర. వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. అన్న ఏదైనా చిన్న పొరపాటు కానీ, ఎవరైనా తప్పు కానీ, లేకుంటే ఏదన్నా అబద్ధం కానీ చెప్పారంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఒప్పుకోడు, దాన్ని ఖండిస్తాడు. ఆయన పోయే రూట్లోనే అందరూ పోవాలంటాడు. అయితే మా కుటుంబంలో కొంచెం నీతిగా, యథార్థంగా ఉన్నదే అన్నం ఒక్కడే. కానీ ఆయన ఉద్యోగరీత్యా కూడా సొంతగానే ఆయన ఎలాంటి ఏంటి రికమెండేషన్లు కానీ, ఎవరైనా మా డబ్బు ఉపయోగించు కానీ జాబ్ తెచ్చుకుంటుంటారు కదా, అలా కాదు. ఆయన సొంతగానే కష్టపడి చదువుకొని ఉద్యోగంలో చేరాడు. అయితే చేరిన తర్వాత కూడా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా అన్నని చాలా మంది అంటుంటారంట. అప్పుడప్పుడు నా దగ్గరికి ఎప్పుడు వస్తుంటాడు, నేను ఉండేది ఆత్మకూరులో. అయితే వస్తూ చెప్తుంటాడు, వాళ్ళు అంటుంటారంట, నీతో రామయ్య మేము అంటారంట ఎక్కడికన్నా డ్యూటీ పోతే. ఎందుకు నువ్వు బ్రతుకువు, మమ్మల్ని కూడా బ్రతుకు, అంటే నువ్వు ఏదైనా ఆశించవు, మమ్మల్ని కూడా దేనిని ఆశపడేట్టుగా చేయవు అనేవాడు. అంటే ఆయన ఉద్యోగం చూస్తే పైకి ఈ పోలీసు ఉద్యోగం, అయితే ఆయన మాత్రం ఉద్యోగంలో చాలా నీతిగా పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి అని చాలా మందికి తెలుసు. మరి మా కుటుంబంలో కూడా అలాగే ఉన్నాడు. మమ్మల్ని అందరినీ కూడా భయభక్తులతోటే ఆదరించి పెంచాడు. మాకు చిన్నతనంలోనే నాన్న లేడు. అయితే ఆయన వరుసకు అన్నైనా తండ్రిలాగానే మమ్మల్ని చదివించాడు, పెళ్లి చేశాడు, సహాయం చేశాడు, పెంచాడు. అది ఎన్నటికీ మేము గుర్తుంచుకుంటాము. మేమందరం 9 మందిమి. మా అక్క కూడా టీచర్, మా అమ్మ నాన్న కూడా టీచర్స్. అయితే అన్న ఆయనకంటూ ఏమీ దాచుకోలేదు. అది ఒక్కటే ఆయన యథార్థత, నీతి ఆయన యందు ఉన్నింది. ఏమీ సంపాదించుకోలేదు ఎక్కువగా. ఆయన ఎవరికైతే ఏమి లేదో వాళ్ళకి సహాయం చేస్తూ, ఎవరినైతే పైకి తేవాలో వాళ్ళనే తెచ్చుకుంటా ఉన్నాడు అన్న. అన్నకు ఎక్కువ పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. ఎప్పుడొచ్చినా నా దగ్గర క్రొత్త క్రొత్త పాటలు చెప్పించుకుంటా ఉంటారు. జీవనం వాళ్ళిద్దరు వస్తారు, ఏదైనా క్రొత్త పాట నేను పాడానంటే అది నేర్పించుకొని వస్తారు వాళ్ళు. అన్న కీబోర్డ్ ప్లేయర్, భలే ఇష్టం ఆయనకి. సంగీతం అంటే చాలా ఇష్టం. ఎక్కడికి పోయినా ఒక పాట కోసం ఎదురు చూస్తుంటాడు. మా ఇంట్లో కూడా అమ్మ నాన్నలు అలాగే ఉండేవాళ్ళు. మా ఇంట్లో చాలా మంది అందరూ పాటలు పాడటం మీకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి చిన్న డౌనీ హాల్లో అట్లా, ఇప్పుడుండే సెకండ్ బ్యాప్టిస్ట్ చర్చిలో కూడా నేను చిన్న వయసులో అక్కడికి వెళ్ళే, మీరున్న పాస్టర్ గారి చర్చిలో నేను అక్కడ పాటలు పాడుతుండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకెక్కడికి రావడం చాలా తక్కువైపోయింది. అన్నకు అంత ఇష్టం అనమాట. అంటే ఆయనకి ఇష్టం ఏంటంటే సంగీతం అంటే చాలా ఇష్టం. అది ఒకటి. మమ్మల్ని అందరినీ కూడా అన్న కొంచెం సహాయం చేస్తూ, అందరికీ సహాయపడుతూ వచ్చాడు. ఆయనకంటూ ఏముంచుకోకుండా ఆయన వచ్చాడు. అలాగే జీవన విషయంలో అయితే, జీవన వచ్చేసి వాళ్ళ వదినమ్మ చెల్లెలు బిడ్డ అనమాట. అయితే
వాళ్ళ చెల్లెలు అనుకోని రీతిగా పాపం ఆమె లేదు. ఆ చిన్న వయసులోనే అన్న ఎంతగానో జీవన్ని ప్రేమించి తీర్చుకొని వాళ్ళు పెంచి పెద్దవాడిని చేసి చదివించి ఆ అబ్బాయి కూడా అన్ని విద్యలు నేర్పించాడు. ఉద్యోగం వచ్చే రీతిగా అబ్బాయిని తీర్చిదిద్దాడు. ఒక ఇల్లు అయితేమి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి పోయాడు. అయితే అందరూ అలాగ చేయరండి. అన్నకు దేవుడిచ్చిన ఆ మనసు, ఆ త్యాగం, అది చాలా గొప్ప విషయం. సొంత వాళ్ళు కూడా చేసుకోలేరు. కానీ ఒక వదినమ్మ చెల్లెలు బిడ్డ జీవన్ వాళ్ళ అన్నతమ్ములను కానీ వాళ్ళందరినీ అన్న ఎంతగానో ప్రేమించి ఆదరించి ఆ అబ్బాయిని ఒక స్థితిలోకి తీసుకొచ్చి ఒక ఉద్యోగస్తుడిగా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసినాడు అన్న. అంత గొప్ప వ్యక్తి. ఇంకా అన్నను గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా విషయాల్లో కూడా నన్ను చిన్నప్పటి నుంచి కూడా బాగానే పెంచాడు. మాటల విషయంలో అయితే ఏమి, భయభక్తుల విషయంలో అయితే ఏమి, అన్నీ చదివించి నేను డిగ్రీ వరకు చదివా. టీచర్ ట్రైనింగ్ చేసి ఉద్యోగం వచ్చేంత వరకు నా కోసం ఆయన కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, సహాయం కూడా చేశాడు. ఆయన చేసిన సహాయం వల్లే, దేవుని సహాయం వల్ల నేను ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని పిల్లలు, నాకు ఇద్దరు కొడుకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇద్దరికి మ్యారేజ్ అయింది, ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు. నేను టీచర్ని, ప్రస్తుతం రిటైర్డ్ అయ్యాను, 1 year అయింది. ఈ విధంగా అన్న వలన, దేవుని కృప వలన ఈ స్థితికి వచ్చానని నేను ఎన్నటి గుర్తు చేసుకుంటూ ఈ కొద్ది మాటలు మీ అందరి సన్నిధిలో దేవుని నామమున ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. దేవుడి నామముకి స్తోత్రములు. పాస్టర్ గారిద్దరికి నా వందనాలు. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినాను. నేను ఫస్ట్ కానిస్టేబుల్గా వచ్చినాను. అన్న వంటలా చేస్తున్నాడు. మాకన్న అంటే భలే భయము. ఎంత స్ట్రిక్ట్గా జాబ్ చేస్తాడంటే అంత స్ట్రిక్ట్. వాళ్ళ దగ్గర డ్యూటీకి పోవాలంటే ఖచ్చితంగా పోవాల్సిందే. మేము పోమును అనేది అనుకోలేదు లేదు అసలు. అంత స్ట్రిక్టు. ఎక్కువ మాట్లాడినాడు. క్రమశిక్షణలో ఉండాలంటాడు. మమ్మల్ని అందరినీ బాగా చూశాడు. అసలు తన సొంత చెల్లెళ్ళలాగా బాగా చూశాడు మమ్మల్ని అందరినీ. మేము కానిస్టేబుల్గానే అన్న దగ్గర మేము డ్యూటీ చేసాము. చాలా మంచి వ్యక్తి. మంచి మాటలు చెప్తాడు. అసలు అట్లా చేయబాకండి, ఇట్లా చేయబాకండి, మీరు యవ్వనస్తులు, మీరు చాలా పద్ధతిగా ఉండాలా, అందరికి లోబడి ఉండాలా, మంచిగా డ్యూటీ చేయాలా, మంచి పేరు సంపాదించుకోవాలా అని చాలా విషయాలు మాకు చెప్పేవాడు. మేము అన్నతోనే ఉండేవాళ్ళం. అసలు ఎక్కడ డ్యూటీకి పోయినా కానీ మేము అన్నతోనే ఉండేవాళ్ళము. ఇంకెవరితో కూడా మమ్మల్ని మాట్లాడినాడు. అసలు మీరు పర్ఫెక్ట్గా ఉండాలా, ఎవరితో ఎక్కువ మాట్లాడబాక అని చాలా విషయాలు చెప్పాడు. అన్న చాలా మంచివాడు. అసలు అన్న లేని లోటు మా అందరికీ చాలా ఇదిగా ఉంది. మేమందరం అన్నని అనుకుంటా ఉంటాము. ప్రతి ఒక్కరు ఆఫీసర్లో కూడా అసలు మంచి పేరు అన్నకి. అసలు ఆఫీసర్లో కూడా చాలా వినయం గల్లవాడు, మంచి సాధువు గల్లవాడు, మనసాక్షి గల్లవాడు, చాలా మంచి వ్యక్తి. ఇంకా చెప్పలేను. అందరికి స్తోత్రం. ఇంకా ఎవరైనా చెప్తారేమో చూస్తున్నాను. స్తోత్రములు. పాస్టర్ గారికి వందనములు. మా మరి మేనమామ గారు కీర్తిశేషులు ఏఎస్ఐ గారు అయినటువంటి విజయశేఖరం గారు, అది వారు చాలా మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వారు. వారిది ఓల్డ్ బిఏ. ఓల్డ్ బిఏ అంటే ఆ రోజుల్లో వాళ్ళ ముందు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా పనికిరారు. అటువంటి విద్య వాళ్ళది. వాళ్ళ అన్నగారు అయినటువంటి పెద్దమేన మామ గారు క్రిస్టఫర్ గారైనా ఆయన ఇద్దరిద్దరే అంత తెలివితేటలు గలవారు. అయితే వాళ్లకు సరైనటువంటి ఉద్యోగాలు
దొరకలేదు, లభించలేదు. ఆ కాలంలో పోలీసు ఉద్యోగాలు అంటే తక్కువ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేవారు. మా నాన్నగారు వాళ్ళిద్దరిని పిలిచి, ఆయన ఇప్పుడే పాస్టమ్ గారు నాకు ఆంటీ అవుతారు, రాజకుమారి గారు. నాకంటే 3 నెలలు 4 నెలలు చిన్నవాడు, నాకు ఆంటీ అవుతారు. దేవుని స్తోత్రాలు. వారిద్దరిని మా నాన్నగారు పిలిచి, మా నాన్నగారు చాలా పెద్దవారు, 94 సంవత్సరాలు జీవించారు. అరే ఇట్రాన్రా అని పిలిచాడు. పిలిచి, పోలీస్ ఉద్యోగాలు ఉన్నాయిరా, చేరండ్రా మీరిద్దరు అని చెప్పాడు. చెప్తే మా పెద్ద మేమ అన్నాడు, క్రిస్టఫర్ గారు అన్నారు, బావా బిఏ చదువుకొని నన్ను పోలీసులో చేరమంటావా? నేను చేరను బావా అన్నాడు. కానీ విజయశేఖర్ మా మాత్రము వెనక ముందు ఆలోచన చేయకుండా చేరిపోయాడు. ఆయన పోలీసులో చేరిపోయిన తర్వాత కొంచెం కుటుంబం ఆర్థికంగా మెరుగుదిద్దుకుంది. ఇందాకే రాజకుమారమ్మ గారు చెప్పారు, మరి ఎంత మంచి అన్న కాకపోతే ఆవిడని చదివించి ఆమెకి ఉద్యోగం చేసి పెళ్లి చేసి ఇవన్నీ చేస్తారు. అందుకే ఆమెకు అన్నిటి పరిమితం అవుతున్నారు. దేవుని స్తోత్రాలు. మరి మా మామగారు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. ఆయన అంత తేలిగ్గా ఎవరిని అభినందించేవాడు కాదు, అంత తెలివితేటలు కలవాడు. మరి ఆ డిపార్ట్మెంట్లోనే ఎదిగాడు. ఎస్ఐ స్థానానికి ప్రభు కృపను బట్టి చేరుకున్నాడు. మంచి వాయిద్యకారుడు, చాలా చక్కగా పాటలు పాడతాడు, చక్కగా కీబోర్డ్ వాయిస్తాడు. మరి సంఘంలో కూడా ఆ కీబోర్డ్ పరిచర్యను, సంగీత పరిచర్యను ఆయన చాలా కాలం చేశాడు. అత్తమ్మ గారి గురించి చెప్పాలంటే వారిది ఒక ప్రతిష్టాత్మకమైన కుటుంబం హిందూపూర్లో. నాకు తెలుసు, హిందూపూర్లో కూడా నేను వాళ్ళ సంఘం, అప్పుడు చిన్న సంఘమేమో కానీ కొంతకాలం క్రితం ఒక వివాహానికి వెళ్తే దాదాపు 2 కోట్ల రూపాయల సంఘం కట్టేస్తున్నారు అక్కడ. పెద్ద సంఘం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేత ఓపెన్ చేయించారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారి కుటుంబాన్ని గురించి నేను విన్నాను. అంతకుముందే నేను విన్నాను. అత్తమ్మ గారు మరి నెల్లూరుకు మామయ్యకు భార్యగా వస్తూ ఉన్నప్పుడే నాకు తెలుసు, వారిని గురించి నేను విన్నాను. ఎందుకంటే నా భార్య హిందూపూర్లో చదువుకుంది. మా పెద్ద బావ, నా భార్యకు 4 అన్నలు, పెద్ద బావ హిందూపూర్లో అత్తమ్మ వాళ్ళ సంఘంలో పాస్టర్గా పనిచేశాడు. అత్తమ్మ గారు కూడా మంచి భక్తి గల కుటుంబం నుంచి అత్తమ్మ వచ్చారు. వీరిద్దరు కూడా సంఘంలో చాలా చక్కగా ఉపయోగపడ్డారు దేవునికి. అన్ని విషయాల్లో కూడా సేవలో ఏకబంకులతో కూడా కలిసి పనిచేశారు. మరి దేవునికి స్తోత్రాలు. మరి ఆయన ఒక మరపురాని మనిషి, ఒక మరపురాని వ్యక్తి. మరి కుటుంబం పక్షంగా ఆయన చేసినటువంటి పనులు మాసిపోవు, గుర్తుంటాయి. ఎప్పుడైనా సరే మనము మట్టి మనుషులు అనే సంగతి మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. మట్టి మనుషులు. ఇందాకే పాస్టర్ గారు పాడబడి, కుమ్మరి ఓ కుమ్మరి జగత్యుత్పత్తి దారి. సరే, ఆ పదజాలం చూసారా? పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఇచ్చాడో ఆ రైటర్కి. ఆ రైటర్ ఎవరో కాదు, మన బంధువే. హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చ్, హైదరాబాద్లో ఉన్న తెలుగు బాప్టిస్ట్ చర్చిలో అత్యంత పెద్ద చర్చి అది, నారాయణగూడలో ఉంది. ఆ పాస్టర్ గారు రాసినటువంటి పాట అది. అది మట్టి మనుషులు మనము, జిగుట మన్నైన నా వంక చల్లగా చూడయ్యా అని రాశాడు కదా, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా. మనం అందరం మట్టి మనుషులమే. అయితే మట్టి మనుషులం అయినటువంటి మనము మన పితరులలో నుంచి మంచినే ఎప్పుడు తీసుకోవాలి. వారు కోపడినటువంటి కోపతాపాలు అవన్నీ గుర్తు చేసుకోకూడదు. వారిలో ఉన్నటువంటి మంచినే మనము తుమ్మిద లేక సీతాకోక చిలుక ఏం చేస్తుంది, తేనెటీగ ఏం చేస్తుంది, ఆ తేనెలో ఉన్న మకరందాన్నే తీసుకుంటుంది, ఉప్పిండి తీసుకోదు. ఆ రీతిగా మనం కూడా వారిలో మంచిని తీసుకొని ఆ మంచిని అమలు చేస్తే మనం సమాజానికి, సంఘానికి సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాం. కుటుంబానికి తీపి గుర్తులు మిగిల్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒకరోజు మన టైం కూడా వస్తుంది. వచ్చినప్పుడు మనల్ని కూడా దేవుడు పిలుచుకున్నప్పుడు, ఆయన దగ్గర మనం వెళ్ళినప్పుడు మంచి సాక్ష్యం అనేటువంటిది నెలకొల్పబడుతుంది. ఆ సాక్ష్యం ద్వారా వెనుకటి తరాల వారికి ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుంది. దేవుని స్తోత్రాలు. మా మామ తమాషా కూడా హాస్యం కూడా పండించేవాడు. సరే ఇక్కడికి వచ్చాను మీటింగ్కి. ఇక్కడికి
వచ్చేసరికి నన్ను చూశాడు. నన్ను చూసి నేను దిగేశాను బండి ఇక్కడ ఈ సెంటర్లోనే. అక్కడ అప్పుడు రామరెడ్డిపేట అది ఈఎస్ఆర్ఎం స్కూల్ పక్కన బిల్డింగ్లో ఉన్నారు పైన. వచ్చాడు, ఏమో మా అత్తమ్మ ఎలా ఉందంటే, అయ్యా మీ అత్తమ్మ కిందకి దిగితే పైకి ఎక్కలేదు, పైకి ఎక్కితే కిందకి దిగలేదు అని జోక్ చేశాడు. ఏంది అలా అంటున్నావు అంటే, మీ అత్తమ్మ కాళ్ళ నొప్పులు ఏం లేదయ్యా అని చెప్పాడు. సరే రా అన్నాడు. పైకి వచ్చాను నేను. పైకి వచ్చిన తర్వాత అత్తమ్మ ఇంట్లో ఉంది. అత్తమ్మ బాగానే ఉంది, కానీ ఆయన జోక్ చేశాడు అలా అంతే. అత్తమ్మ బాగా నడుస్తూ ఉంది, జోక్ చేశాడు. ఆ రూమ్లో తీసుకెళ్ళి ఆ రూమ్లో ఆయన సామాగ్రి అంతా చూపించాడు. ఇదిగోయ్యా ఇది ఈ కంప్యూటర్ పెట్టుకొని ఉన్నాను, ఈ ప్రింటర్ పెట్టుకొని ఉన్నాను, ఇదిగో ఈ వాయిద్యాలు, ఈ కొత్తగా కొన్న కీబోర్డు ఇటీవల కొన్నాను, అన్నీ మొత్తం చూపించేశాడు. చూపించేసిన తర్వాత ఆ తర్వాత అత్తమ్మ టీ పెట్టిమంటే టీ పెట్టించారు. టీ తాగాను, వచ్చాను. ఆయన మరి మంచి ప్రేమ చూపించేటువంటి వాడు. నేను చిన్నవాడిని, మా చిన్నాన్న ఎంగేజ్మెంట్కి కట్టకిందపల్లికి వచ్చాను. చిన్నవాడిని నేను. ఆ చిన్నతనంలోనే నేను గమనిస్తా ఉన్నా వీళ్ళు ఎట్లున్నారంటే ఒక్కొక్కరు ఎంత సంగీతకారులు చెప్పలేను. అసలు ఒక మామ వచ్చేసి కీబోర్డ్ వాయిస్తే, ఇంకొక హార్మోనియం, అప్పుడు ఆ కీబోర్డులు లేవు, హార్మోనియం ఉంది. హార్మోనియం వాయిస్తే ఇంకొక మామ వచ్చి ఇంకొక వస్తువు వాయిస్తే, ఇంకొక మామ వచ్చి కుండ బోర్లించి ఆ కుండను కొడతా ఉన్నాడు. కుండ దొర అప్పుడే నేను చూడడం, కుండ మీద దొరవేస్తారని నాకు తెలియదు అప్పటి వరకు. చిన్నపిల్లవాడిని నేను, ఒక 4 సంవత్సరాలు ఉంటాయేమో, బాగా ఒక తెలుసు. ఆ కుండ మీద దొరవేస్తా ఉన్నారు. అందరూ కళాకారులే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా, రాజకుమార్ అని కూడా చక్కగా పాట పాడతారు. గొంతు బాగాలేదని పాడలేదు, కానీ ఇప్పుడు అందరూ బాగా పాటలు పాడతారు. మా విమలాంటి మా చిన్నాన్న గారి భార్య, వాళ్ళ అక్కగారు, ఆమె కూడా చాలా ఘనమైన గొంతు, చాలా బాగా పాటలు పాడేవాళ్ళు. మరి దేవుని స్తోత్రాలు. మరి దేవుడు మిమ్మల్ని ఆదరించి మరి ఆంటీని, అలాగనే కుమారుడిని, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా, మిమ్మల్ని అందరినీ, తోబుట్టులైన మిమ్మల్ని, రక్త సంబంధికులను మిమ్మల్ని అందరినీ ఆదరించి బలపరిచి ముందుకు నడిపించుగాక. దేవుడి మాటలు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ముందు డాడీ గురించి చెప్పాలంటే, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం డాడీనే. నేను 2000 సంవత్సరంలో నెల్లూరుకు వచ్చాను. మా చిన్నతనంలో మా తల్లిగారు, మేము 3 పిల్లలము మా తల్లిదండ్రులకి. 2000 సంవత్సరంలో నేను మా తల్లిగారు చనిపోయిన తర్వాత మా పెద్దమ్మ గారు నన్ను తీసుకొని వచ్చారు ఇక్కడికి, నెల్లూరు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నేను 2000 నుంచి పెరగడం జరిగింది. 5th క్లాస్ నుంచి నేను ఇక్కడ ఉన్నాను. అయితే నేను వచ్చినప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసినటువంటి వారు. ఎందుకంటే చిన్నతనంలో నేను చాలా చిలిపి చేష్టాలు, ఎక్కువ తుంటరివాడిని. అలాంటి తుంటరివాడిని అయిన నన్ను నిజంగా తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ నన్ను చాలా ప్రేమించారు. నేను ఒకనొక టైంలో డాడీకి తుంటరి చేస్తున్నాను అనేసి పాపం డాడీ నన్ను నిదానంగా కూర్చోబెట్టి, చిన్న బిడ్డలు ఒళ్ళో పెట్టుకొని ఎలా చెప్తారో అలా దగ్గర తీసుకొని చాలా మంచి మాటలు చెప్పి, అప్పుడు నాకు హార్మోనియం పరిచయం చేశారు. డాడీ దగ్గర ఉన్న హార్మోనియం, ఇలా పాటలు సరిగమప నేర్పించి, దాని నుంచి రారండి చిన్న పిల్లలరా అనే సండే స్కూల్ సాంగ్ ఉంది, దాంతో నన్ను డాడీ హార్మోనియం ద్వారా నేర్పించడం స్టార్ట్ చేశారు. అలా నేను పెరుగుతున్నప్పుడు నాన్న అమ్మ ఇద్దరు కూడా ఎప్పుడు ఒకటే మాట చెప్పేవాళ్ళు, డాడీ కానీ మమ్మీ కానీ, దేవుని భయం ఎలా అయితే నువ్వు కలిగి ఉండాలో అలాగే నీవు నమ్మకంగా ఉండాలి. భయం ఒకటే కాదు, దేవునికి నమ్మకంగా ఉండాలనే విషయాలు చెప్పేవాళ్ళు. నేను స్టడీస్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత నాన్న నాకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే బాగుంటది అనే ఉద్దేశంతో నా కోసం ఎంతగానో ప్రయాసపడ్డారు. నాకు తెలిసి డాడీ
75లో జాబ్కి సెలెక్ట్ అయ్యారంట, కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు. 2009లో ఏఎస్ఐగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యారు నాన్న. రిటైర్డ్ అయిన 2009లో రిటైర్డ్ అయ్యారు. నేను అప్పుడు ఇంటర్లో ఉన్నాను. అయితే నా చిన్నతనం నుండి డాడీ ఏది నేర్పించాలన్నా అది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అనేటువంటి గట్టి పట్టుదల కలిగిన వ్యక్తి డాడీ. ఫస్ట్ నాకు కంప్యూటర్ నేర్పించాలని తలంపు కలిగి కంప్యూటర్ నేర్పించాలని అనుకుంటే మా మోజస్ అనేసి మా మామయ్య గారు ఉన్నారు. మామయ్య గారు చెప్తే మా మామయ్య అసెంబుల్డ్ ఒక సిపియు తెప్పించేసి ఇంట్లో పెట్టారు. అసెంబుల్డ్ సిపియుతో నేను సిస్టమ్ నేర్చుకోవడం ప్రారంభించాను. అలాగే వీడికి టైపింగ్ కూడా రావాలనేసి టైపింగ్ మిషన్ తెచ్చిపెట్టారు ఇంట్లో. డాడీ ప్రత్యేకంగా కొని స్టేషన్లో పెట్టారు. దాన్ని తీసుకొని వచ్చి ఇంకా అక్కడ అవసరం లేదు, రిటైర్డ్ అయిపోయాను కదా అక్కడ ఎందుకని ఇంటికి తెచ్చేస్తే దాని మీద టైపింగ్ నేను లోయర్ హైయర్ నేర్చుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత వెంటనే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా, వీడికి కంప్యూటర్ కోర్సెస్ చేసుకోవాలనేసి బయట కోర్సెస్ అన్నిట్లో కూడా చేర్పించి నేను కంప్యూటర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం జరిగింది. అదైన వెంటనే మళ్ళీ వీడికి హార్మోనియం లాగడం బాగా ఇబ్బంది పడుతున్నాడు అనేసి చిన్నతనం నుంచి చూస్తున్నారు. హార్మోనియం 5th 6th క్లాస్లో హార్మోనియం, దాని తర్వాత క్యాషియో తీసుకుని వచ్చారు. హార్మోనియం లాగడం కష్టం అవుతుందని, సో క్యాషియో. అదైన తర్వాత నాన్న నన్ను కీబోర్డు, తర్వాత సైకిల్, ఆ తర్వాత ఇంకా ప్రొఫెషనల్గా వీడు బాగా ఉండాలనే ఉద్దేశంతో నాకు కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా టీచర్స్గా ఉన్నారు. సో నేను కూడా టీచర్ అవ్వాలనే తలంపు కలిగి ఉన్నాను చిన్నతనం నుండి. సో నేను బీఎస్సీ కంప్లీట్ చేసిన తర్వాత బీఈడి చేయాలని తలంపుతో ఉన్నారు. సో నేను కూడా దానికి అంగీకరించి బీఈడి చేయాలనేసి బీఈడి జాయిన్ అయ్యాను. బీఈడి కూడా దేవుని కృపను బట్టి కంప్లీట్ చేశాను. బీఈడి చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నాను టీచర్గా. ఎంతకాలం ఈ విధంగా ప్రైవేట్ స్కూల్లో చేయడం అనేసి డాడీ ఆలోచన చేసి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఏది వచ్చినా కూడా, అంటే డాడీ నాతో పాటు నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు డాడీ చాలా విషయాలు నాకు చెప్పేవాళ్ళు, ఈ లోకపరమైన విషయాలు. అట్ ద సేమ్ టైం అంటే డాడీ చిన్నతనం నుంచి ఏ విధంగా పైకి వచ్చారనే విషయాలు చాలా నాకు షేర్ చేస్తూ వచ్చేవాళ్ళు, చెప్తూ ఉండేవాళ్ళు. వాటిని గమనిస్తుంటే నిజంగా డాడీలో ఏంటంటే ₹1 ఖర్చు పెట్టాలంటే కూడా ఎంతో ఆలోచిస్తారు. ₹1 ఖర్చు పెట్టాలన్నా కూడా ఎంతో ఆలోచిస్తారు. అవసరమా ఇది అవసరమా అని ఆలోచన చేస్తారు. ఎందుకంటే నేను ఓకే ఈ జాబ్ చేరడానికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జాబ్కి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ రాకముందు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక 4-5 లొకేషన్స్కి వెళ్ళాల్సి వచ్చింది నాన్నతో పాటే. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాన్న నాతో పాటు ఈ ప్లాట్ఫామ్ మీద పడుకునేవాళ్ళు, రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకొని రేపు ఎగ్జామ్ అనగా రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే బిఫోర్ డే నైట్ అక్కడికి వెళ్ళిపోయేసి రైల్వే ప్లాట్ఫామ్లోనే అక్కడే నాతో పాటు ఆ వయసులో 60+ ఆ టైంలో కూడా నాన్న నాతో పాటు బయటకు వచ్చి జర్నీ చేసి ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉదయాన్నే లేసి మళ్ళీ ఎగ్జామినేషన్కి వెళ్ళి అలా నన్ను బాగా మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో నేను అప్పుడే తీర్మానం చేసుకున్నా, డాడీ చేసిన కష్టానికి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సరే అనుకోకుండా గవర్నమెంట్లో టెక్నికల్ జాబ్ వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అని, అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ కూడా వచ్చింది. ఈ రెండు వచ్చినప్పుడు నాన్న దీనికి అప్లై చేయరా, మంచిదే కదా నీకు ఎంఎస్సి బీఎస్సీ బీఈడి ఉంది, బీఎస్సీలో నువ్వు ఎలక్ట్రానిక్స్ చేస్తున్నావు, కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉంది, ఇది చేస్తే మంచిది కదా అనేసి డాడీ ఆ విధంగా నన్ను పంపించడం జరిగింది విజయవాడకి కోచింగ్కి. ఆ కోచింగ్లో ఉన్నప్పుడే ఎస్ఐకి టైం లేదనేసి కానిస్టేబుల్కి టైం ఉండేటప్పటికి దానికి అప్లై చేసి రాశాను. దేవుని మహాకృపను బట్టి నేను 2017లో ఎగ్జామ్ రాశాను, 18లో ఎన్లిస్ట్ అయినాను. ఆ ఎన్లిస్ట్ అవ్వడానికి నేను ఈ జాబ్లో తెచ్చుకునే దానికి 2015 నుంచి 16 వరకు నాన్న అమ్మ ఇద్దరు నా కోసం చాలా కష్టపడేవారు. అమ్మ నాకు ఇంట్లో డైట్ పరంగా అమ్మ హెల్ప్ చేస్తే, డాడీ నాతో పాటు ఫిజికల్గా బయట గ్రౌండ్లో నాతో పాటు రన్నింగ్ చేయడం కానీ, నాకు ఎక్సర్సైజ్ నేర్పించడం కానీ అట్ ది ఏజ్ ఆఫ్ 65+. సో ఈ సెంటర్ నుంచి దాదాపు అక్కడ నవబాల దుర్గా టెంపుల్ అని ఉంది, అక్కడ వరకు డాడీ నాతో పాటు రన్నింగ్ చేయడం కానీ జాగింగ్ చేయడం కానీ చేసేవాళ్ళు. సో అలాంటి అంటే డాడీ ఉద్దేశం ఏంటి, వీడు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, దాంట్లో సెటిల్ అయితే వాడికి కొంచెం భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచన, ఒక తండ్రికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఎంత ప్రేమ కలిగి నన్ను ఈ స్థితి తీసుకొచ్చారనే దాన్ని నేను గమనించాను.
సో నేను ఎలా అయినా సరే ఈ యొక్క జాబ్ని గెయిన్ చేసుకోవాలనుకున్నాను ప్రభు చిత్తాన్ని బట్టి. సో దేవుని మహాకృపను బట్టి, అందరి ప్రార్థనలను బట్టి నేను 2018లో కమ్యూనికేషన్ కానిస్టేబుల్గా ఎన్లిస్ట్ అయ్యాను. 2021-22లో నాన్న బాగా సిక్ అవ్వడం జరిగింది బికాజ్ ఆఫ్ పార్కిన్సన్స్ ఎప్పుడైతే నాన్నకి వచ్చిందో, అంటే బీపీకి ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతూ ఉండేవాళ్ళు నాన్న. కానీ ఈ పార్కిన్సన్స్ వచ్చిన తర్వాత మెడికేషన్స్ అనేటివి ప్రాపర్గా తీసుకుంటూ ఉన్నారు. బట్ ఆ మెడికేషన్స్లో డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ ఇచ్చినవి నాన్నకి కొన్ని సెట్ అవ్వలేదు. సరే, దానికి మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఏంటని అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి అడ్మిషన్ తీసుకున్నారు. అంటే సోడియం పొటాషియం లెవెల్స్ తక్కువ అనేసి దాన్ని డాక్టర్ గారు జయభారత్ హాస్పిటల్ అడ్మిషన్ చేశారు. అడ్మిషన్ చేసినప్పుడు అనుకోకుండా డాడీకి ఫిట్స్ రావడం జరిగింది. అలా ఫిట్స్ వచ్చేటప్పటికి డాక్టర్ గారు కూడా కంగారు అయిపోయారు. చెన్నై తీసుకెళ్లాలా, హైదరాబాదా, లేకపోతే ఎక్కడ తీసుకెళ్లాలని అనుకుంటున్నప్పుడు సరే, మెడికవర్ హాస్పిటల్లో తెలిసిన డాక్టర్ ఉన్నారు, న్యూరాలజిస్ట్, ఆమె దీక్షాంతి మేడం, బాగా చూస్తుందని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి అడ్మిషన్ చేయించాము. అడ్మిషన్ అయిన తర్వాత నాన్నకి ఒక 2-3 months కొద్దిగా సఫర్ అయ్యారు. ఐ మీన్ మెడికేషన్ తీసుకుంటున్నప్పటికీ కూడా పోస్చర్ ఇంబ్యాలెన్స్ అనేసి వచ్చేసింది. అంటే తనకై తను నిలబడలేకపోవడం, కూర్చొని లేయలేకపోవడం అలా రావడం జరిగింది. సో దానివల్ల ఏమైందంటే తన మీద తనకు కాన్ఫిడెన్స్ తగ్గడం స్టార్ట్ అయింది. తన మీద తన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడం స్టార్ట్ అయ్యేటప్పటికి నాకు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. మామూలుగానే డాడీ అసలు ఒకరి మీద ఆధారపడడం అనేది చిన్నప్పటి నుంచి డాడీకి లేదు. ఇప్పుడు తను ఏదైనా కానీ, ఏది చేయాలన్నా కానీ తన మీదే తను చేయడమే ఇష్టం అనమాట. ఈవెన్ ఏదైనా ఒకటి తెచ్చుకోవాలి, బయట నుంచి తెచ్చుకోవాలంటే కానీ తనే పోయి తెచ్చుకునే వాళ్ళు అనమాట. ఈవెన్ పేపర్ తెచ్చుకోవాలన్నా లేకపోతే ఏదైనా అవసరం అయితే తెచ్చుకోవాలన్నా కూడా నానే పోయి తెచ్చుకునే వాళ్ళు. ఎంత దూరమైనా వాకింగ్ చేయడం అనేది డాడీకి అలవాటు అనమాట. సో అలాంటి అలవాటు ఉన్న వ్యక్తి సడన్ గా ఇలా అయిపోయేటప్పటికి ఆయన చాలా బాధపడ్డారు, బెడ్ మీద ఉండాల్సి వచ్చిందని. సో ఎప్పుడైతే అలా అలవాటు పడాల్సి వచ్చిందో నాన్న సైకలాజికల్ బాగా డిప్రెస్ అయిపోయారు. నేనేంటి ఇలా అయిపోయాను అనేసి. ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఆ మెడిసిన్స్ ఏంటంటే సోడియం పొటాషియం లెవెల్స్ ని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండడం వల్ల మళ్ళీ కొద్దిగా 2 times మన మెడికవర్ హాస్పిటల్ అడ్మిషన్ అవ్వాల్సి వచ్చింది. అడ్మిషన్ అయిన తర్వాత ఈ మెడిసిన్స్ సరిపోకపోవడం వలన, లేకపోతే సోడియం పొటాషియం లెవెల్స్ సరిగా ఉండకపోవడం వల్ల నాన్న ఫుడ్ నోటి ద్వారా తీసుకోలేకపోయారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ డాడీ కొన్ని రోజుల తర్వాత తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. నాకు మెడిసిన్స్ వద్దు, నేను తీసుకోలేకపోతున్నాను, నాకు విషయం తెలిసిందే ఇట్లా అవుతుందనేసి. నాన్న ఎక్కువ ఏంటంటే ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనే ఉద్దేశంతో తనకు వచ్చిన డిసీజ్ ఏందనేది ఎక్కువ ఫోన్లో బాగా గమనించేవాళ్ళు అనమాట. పార్కిన్సన్స్ ఏంటి, ఇది తగ్గుతుందా లేదా అని బాగా ఆలోచన చేసేవాళ్ళు. అలా ఆలోచన చేస్తూ చేస్తూ దాని గురించి డీప్గా వెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే 2022లో రొట్టెల పండుగ టైంలో అనుకుంటాను, అమ్మ నాన్న ఇద్దరు హాల్లో కూర్చున్నారు. అమ్మకు అనుకోకుండా డాడీ పోస్టర్ ఇంబాలెన్స్ అవడం వల్ల అమ్మ నాన్న ఇద్దరు ఇక్కడ పడిపోవడం జరిగింది. అప్పుడు అమ్మకు మోకాలు ఫ్రాక్చర్ అయ్యి 3 pieces అయింది అది. సో ఆ టైంలో అమ్మ ఇక్కడ బెడ్ మీద, నాన్న అక్కడ బెడ్ మీద, ఇద్దరు బెడ్ మీద ఉండేటప్పటికి నాన్న కూడా కొంచెం ఫీల్ అయ్యారు. ఏందిరా ఇద్దరం బెడ్ మీద పడిపోయాము, వాడు ఒక్కడే అయిపోయాడు అనేసి నాన్న ఫీల్ అయిపోయారు. దాని తర్వాత అమ్మకు ట్రీట్మెంట్ గురించి తీసుకోవాలనుకున్న ఆ టైంలో అది ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్ గారు. సర్జరీ చేస్తే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, కాంప్లికేషన్స్ వస్తాయేమో అనేసి అన్నారు. బట్ దేవుని మహాకృపను బట్టి తీసుకున్న మెడిసిన్స్ ద్వారా ఆపరేషన్ లేకుండానే అమ్మ నడవగలిగారు. అయితే నాన్న బెడ్ మీద ఉన్నప్పుడు మా అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. అలాగే వాళ్ళు నాతో పాటు ఉండి నాన్న పరిచర్య విషయంలోనూ 2022 ఆగస్టులో ఈ గృహానికి చేరడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి, ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి, డాడీ నాకు ఉంచిన యొక్క తలంపును బట్టి వీరు ఒక గృహాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో వాడు తీసుకోలేడు అనే ఆలోచనతో నాన్న యొక్క అపార్ట్మెంట్ని తీసుకోవాలనే తలంపుతో, ఈ అపార్ట్మెంట్ తీసుకోవాలనే తలంపులో అనేక మంది సహాయం చేశారు. అందులో పుష్ప ఆంటీ కూడా చాలా సార్లు చూసి చెప్పడం జరిగింది అపార్ట్మెంట్లు ఉన్నాయనేసి. సరే, దేవుని కృపను బట్టి ఈ యొక్క గృహాన్ని ఆయన ఇచ్చారు.
సో ఇందులో ఫస్ట్ ఒక ప్రేయర్ మాత్రమే చేసుకున్నాము. అంటే హౌస్ ఓపెనింగ్ అప్పుడు నాన్న బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి డాడీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బాగా డల్ అయిపోయేసి నడవలేని స్థితికి రావడం జరిగింది. అయితే నాన్న అనుకున్న నా పైన డాడీకి ఉన్నటువంటి ప్లాన్స్ అన్నీ కూడా దేవుని కృపను బట్టి సక్సెస్ అయ్యాయని అనుకున్నాను. అయితే ఇంకా దేవుడు మా యొక్క జీవితంలో దేవుడు మాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మా వివాహ జీవితంలో దేవుడు ఫలాన్ని అనుగ్రహించాలని నాన్న ఎంతగానో తపన పడ్డారు. కానీ దేవుని చిత్తము, అది దేవుడి కృపను బట్టి ఆయన అనుకున్న టైంలో దేవుడు ఇస్తాడని మేము నమ్ముతున్నాము. అలాగే నాన్న గురించి ఇంకా ఒక 2 విషయాలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. నాన్న ఒకరి మీద ఆధారపడడం అనే దానికంటే కూడా ఇందాక రాజ్ కుమార్ ఆంటీ గారు చెప్పినట్టు డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఏ ఆఫీసర్ అయినా కూడా ఫ్రమ్ ది ర్యాంక్ ఆఫ్ పీసీ టు ఎస్పీ ఎవరైనా కూడా నాన్నతో మాట్లాడాలంటే భయపడేవాళ్ళు అనమాట. ఎందుకంటే నాన్న ఏంటంటే నేను అడిగితే సమాధానం చెప్పకూడదు, నేను చెప్పితే ఇంకో క్వశ్చన్ నాకు వేయకూడదు, అలా ఉండాలిరా నేను అనేసి నాన్న చెప్పేవాళ్ళు. సో నాన్న అలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అనమాట. నాన్న నాకు లాస్ట్లో జాబ్ తెచ్చుకున్న తర్వాత బాగా డల్ అయిపోతున్నప్పుడు నేను ఆస్తులు అంతస్తులు నాకేం లేవురా, నాకుండేది జ్ఞానము, నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, చందమామ పుస్తకాలు ఉన్నాయి, కేంబ్రిడ్జ్ డైరీస్ ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ఉన్నాయి, నాకు తెలిసిన జ్ఞానం ఇది ఒకటే, నాకేం ఆస్తులు అంతస్తులు లేవు, నేను వీటిని మాత్రమే నీకు ఇవ్వగలను, వీటిని తీసుకొని నువ్వు బాగా జీవితంలో స్థిరపడాలనేసి నాన్న నాకు చెప్పడం జరిగింది లాస్ట్లో. అట్ ద సేమ్ టైం నాన్నకున్న జ్ఞానాన్ని బట్టి, నాన్నకున్న పట్టుదలను బట్టి, ఇందాక అంకుల్ చెప్పినట్టు నాన్నకున్న డిసిప్లైన్ని బట్టి జీవితంలో చాలా సక్సెస్ అవ్వడం జరిగింది నాన్న. కానీ లాస్ట్లో ఆ విధంగా బెడ్ మీద ఉండి సఫర్ అవడం అనేది మేము చాలా భరించలేని స్థితిలో ఉన్నాము. ఆ టైంలో బంధువులు, పాస్టర్లు, సంఘస్థులు అందరూ కూడా ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నాన్న గురించి ప్రార్థన చేశారు, అందరూ దర్శించారు. కానీ ఆయన యొక్క చిత్తము ఎక్కువ చాలా దాదాపు ఒక 6 months వరకు డాడీ బెడ్ మీద 4 to 5 months వరకు బెడ్ మీద ఉండి సఫర్ అయ్యారు, బెడ్ రిడన్గా ఉండి. సో దేవుడు ఆయన తీసుకున్నారు. ఆయన దేవుని సన్నిధిలో ఉండి మన ఒకానొక దినాన ఆయనతో పాటు మనం కూడా స్తుతించే అవకాశం దేవుడు ఇస్తాడు అనుకుంటున్నాను. కాబట్టి ముఖ్యంగా మా కుటుంబంలో మా తల్లిగారైనటువంటి సుభాషిణి గారి గురించి, అలాగే నా సతీమణి ప్రత్యూష గురించి మీ కుటుంబ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నాన్నను మీరు ఎంతైతే ప్రేమించి మీరు ఎలా అయితే చూశారో మమ్మల్ని కూడా అంతగానే ప్రేమిస్తున్నందుకే మీకు చాలా వందనాలు, మా బంధుమిత్రులందరికీ కూడా. సో దేవుడు యొక్క కుటుంబాన్ని దీవించలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఛాన్స్. ఈ సమయంలో ఇంతవరకు మనము సాక్ష్యాలు విన్నాము. ఈ సమయంలో మనము విన్న సాక్ష్యాలను బట్టి మనము కూడా మన ఆత్మీయ జీవితంలో అవ్వచ్చు, లేదా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం కూడా పాస్ట్ గా చెప్పినట్లుగా మనము మంచి తీసుకొని మనము కూడా మన జీవితంలో కొనసాగాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యము ధ్యానించుకుందాం. వాక్యము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యము మన మధ్యలో ఉన్న జాషువా పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. ఈ సమయంలో మనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, గమనించండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు.
చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా నీ వాక్యము మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభా, నాయనా యేసయ్య వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా నా తండ్రి నాయనా నీ పాద సన్నిధిలో చేరి ప్రభా, నాయనా యేసయ్య నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నాయనా నీ ఆలోచన, నీ ఉద్దేశము, నాయనా నీ హృదయము మాకు విశుద్ధపరచమని, స్తుతి గణ మహిమలు నీ నామానికి నువ్వు తెచ్చుకోమని సజీవుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మనం కానీ గమనించినట్లయితే దేవుని వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు అనే మాట మనం గమనించినట్లయితే విజయశేఖరం గారి మనము ఆలోచన చేస్తే కుటుంబస్తుల్లో అవ్వచ్చు, బంధుమిత్రుల్లో అవ్వచ్చు, మంచి సాక్ష్యము, మంచి పేరు సంపాదించిన విధానము మనం ఇంతవరకు విన్నాం. ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కుటుంబంలో మంచి పేరు తెచ్చుకోవడము, తర్వాత సమాజంలో మంచిగా ఉన్నత స్థితిలో, అంటే దేవుడు మనకి ఏ బాధ్యత అయితే ఇచ్చాడో దాన్ని సరైన విధానంలో నిర్వహించడము అనేది, అంతేకాకుండా దేవుని విషయంలో కూడా భయము భక్తి కలిగి దేవుని పరిచర్యలో, సంగీత పరిచర్యలో పాల్గొని విజయశేఖరం గారు దేవుని సన్నిధికి చేరారు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, ఒక విధానంలో ఆలోచన చేస్తే పర్ఫెక్ట్ లైఫ్ అనేది మనకు కనిపిస్తుంది. పోయినసారి కూడా నేను వచ్చా ప్రార్థన కూడికి, జ్ఞాపకార్థ కూడికి. ఆ సమయంలో ఆ సిస్టర్ గారు కూడా పిల్లల విషయమై, పిల్లలు పుట్టే సందర్భంలో ఏ రీతిగా విజయశేఖరం గారు సపోర్ట్ చేశారు అనే విషయాన్ని కూడా పంచుకున్నారు. అంతేకాకుండా మనం కానీ ఆలోచన చేస్తే విజయశేఖరం గారు అన్ని విషయాల్లో సరైన విధానములో దేవుని ఎదుట బాధ్యతగా, దేవుడిచ్చిన పని బాటల్లో నమ్మకస్తునిగా దేవుని విషయంలో ముందుకు కొనసాగాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మామూలుగా నేను ఎక్కడికన్నా ప్రార్థనా కూడికి వెళ్తే సువార్త గురించి లేదా వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజున అందరము ఇక్కడ చేరిన వాళ్ళంతా క్రిస్టియన్సే కాబట్టి అందులో విజయశేఖరం గారి గురించి నాకు పెద్దగా, అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పరిచయం ఉన్నప్పటికీ మీరు చెప్పిన మాటలన్నిటిని బట్టి నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యములో రాయబడిన రీతిగా, దేవుని వాక్యంలో ఒకసారి కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 6వ వాక్యము కానీ చూస్తే, అక్కడ కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము చదవగలిగితే చదవడము. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అని దేవుని వాక్యం చెప్తుంది. మనము ఆలోచన చేస్తే ఈ రోజున మనం చేరి దగ్గరగా ఒక 3వ సంవత్సరం అనుకుంటా, అంతేనంటే 4వ సంవత్సరం, 3 పూర్తయి 4లో అనుకోవచ్చు. కానీ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, సారు ఏ రీతిగా ఉద్యోగంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, అంతేకాకుండా కుటుంబం విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నాడు, తర్వాత ఆయనకి దేవుడు ఇచ్చిన పని బాటల్లో, దేవుడు ఇచ్చిన బాధ్యతల విషయంలో సరైన విధానంలో ఆయన వరకు, ఆయన చేయగలిగిన వరకు ఆయన అన్ని చేశాడు అనే విషయాన్ని మనము సాక్ష్యంగా ఇంతవరకు విన్నాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి పేరు అనగానే పేరు మంచిది కాదు, దాని గురించి అర్థము క్యారెక్టర్. తర్వాత మనకి కనిపించేది ఏంటంటే విశ్వాసము, అతను చూపిన ప్రేమ, అతను ఈ భూమి మీద ఉన్నటప్పుడు ఎంతమంది జీవితాలు ప్రభావితము అయినాయి అనే ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే
మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సరైన విధానంలో నిర్వహించాడు అనే సమాధానము మనకి కనిపిస్తుంది. ఒక డిసిప్లైన్డ్ వే ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, లేదా కుమారుని విషయంలో చూపిన ఆ డెడికేషన్ అవ్వచ్చు, లేదా తన సొంత చెల్లెల విషయంలో బాధ్యత అవ్వచ్చు. ఈ రీతిగా మనం అన్ని ఆస్పెక్ట్స్ లో చూసినప్పుడు దేవుడు మనల్ని కూడా ఎలాగా ఈ భూమి మీద ఉంచాడు, ఎలాంటి ఉద్దేశంతో ఉంచాడు అని కానీ ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టినా అక్కడ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాద కారణముగా మనం ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలాసార్లు మనకెందుకులే అనిపిస్తుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు ఉంచాడు అంటే ఆయనకి ప్రతినిధులుగా ఉంచాడు. దేవుడు డైరెక్ట్ గా ఒక మనిషికి సహాయం చేయాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయన చేయలేడు. మనల్ని ఉపయోగించుకొని దేవుడు ఆయన ప్రేమను పక్క వ్యక్తికి తెలియచేయడానికి ఉపయోగించుకుంటాడు. మనం అర్థం చేసుకుంటే దేవుని వాక్యంలో కూడా యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి అదే రీతిగా అవసరతలో ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఇది అవసరము వాళ్ళకి అన్నట్లయితే అంకులు ఆ సందర్భాలన్నింటిలో కూడా సపోర్ట్ చేసినట్టుగా నేను గమనిస్తున్నా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కోరుకున్న రీతిగా, దేవుడు ఉద్దేశించిన రీతిగా బ్రతకడానికి తాపత్రయపడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అంతకు ముందర ఫస్ట్ యానివర్సరీ అప్పుడు కూడా ఆంటీ ఆత్మకూరులో ఉంటారు. ఇంతకు ముందర తెలుగు సెకండ్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చేవాళ్ళు. పుష్ప ఆంటీ, కృపమ్మ ఆంటీ గారు చెప్పారు, వాళ్ళ అబ్బాయి వివాహ విషయంలో ఇబ్బంది అయినప్పుడు, కేసు జరిగినప్పుడు ఎలా సపోర్ట్ చేయాలనేది ఆలోచన చెప్పాడని, సపోర్ట్ చేశాడని. కాబట్టి అంటే ఏ సందర్భాల్లో ఎలాగ సహాయం చేయగలుగుతారో ఆ విధానంలో సహాయం చేస్తూ వెళ్ళాడు. దేవుడు కూడా మనకి ఈ రోజు చెప్పే విషయం ఏంటంటే, మనము దేవుని ప్రతినిధులముగా, దేవుడు మనకి ఏ బాధ్యత అయితే ఇచ్చాడో ఆ బాధ్యత విషయంలో సరైన విధానములో మనం స్పందించే వాళ్ళంగా, సరైన విధానములో మనము ఆ బాధ్యతలను నిర్వహించే వాళ్ళముగా మనము ఉండాలనే విషయాన్ని మనము ఈ రోజున నేర్చుకోవాలా. అంతేకాకుండా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యములో మనం కానీ గమనిస్తే, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యము, అక్కడ రాయబడిన మాటలు మనం కానీ ఆలోచన చేస్తే, కుటుంబ విషయంలో అక్కడ మనకి ఒకసారి ఆ మాట చదువుతారా? మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. ఆ ప్రాంతంలో ఎవరైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయును. కాబట్టి ఇక్కడ ఈ వాక్యాన్ని మనం కానీ చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నేను విశ్వాసిని అని చెప్పుకునే ఆ సందర్భంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, కుటుంబం విషయములో దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఆ రీతిగా చేయకపోతే అవిశ్వాసి కన్నా కూడా దిగజారిపోయిన పరిస్థితి అనేది దేవుని వాక్యం చెప్తుంది. అంటే మనం అర్థం చేసుకోండి, దేవుని వాక్యంలో మనం కానీ గమనిస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒక ప్రార్థన ఒక్కటే ఉంటే కాదు, దేవుడు ఇచ్చిన బాధ్యతలు కూడా అట్ ద వెరీ సేమ్ టైం సైమల్టేనియస్ గా, ప్యారలల్ గా మనము దేవుడు ఇచ్చిన అన్ని విషయాల్లో కూడా మనము సరైన విధానంలో స్పందించే వాళ్ళంగా ఉండాలా. వాటిని నెరవేర్చవలసిన అవసరత ఎంతైనా ఉంది.
అటువంటి వ్యక్తే విశ్వాసిగా పిలువబడతాడు. ఒకవేళ ఆ రీతిగా చేయకపోతే ఆ వ్యక్తి అవిశ్వాసి కన్నా కూడా చెడ్డవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఎక్కడ, ఏ కుటుంబంలో, ఏ పరిస్థితుల్లో పుడతామో మనకు తెలియదు. కానీ దేవుడు నిర్ణయించిన, దేవుడు ఇచ్చిన ఆ బాధ్యతల్ని సరైన విధానములో మనం నిర్వహించి మనము దేవుడు చెప్పిన రీతిగా మనం బ్రతకడం అనేది చాలా అవసరం ఒక విశ్వాసికి. కాబట్టి ఇక్కడ మనం చదివిన మాటల్లో మనం కానీ గమనిస్తే ఒక విశ్వాసి ఎలా బ్రతకాలో అనే ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక డిసిప్లిన్తో, పక్కన వాళ్ళకి ప్రేమ విషయంలో, ఆర్థిక సహాయ విషయంలో, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా లైఫ్ లీడ్ చేసిన సాక్ష్యమే నాకు వినిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ జ్ఞాపకార్థ కూడిక దగ్గర నుండి ఆదరణ కూడిక నేను అటెండ్ కాలేదు అనుకుంటా. ఆదరణ కూడిక దగ్గర నుండో, ఫస్ట్ జ్ఞాపకార్థ కూడిక నుండో నేను గమనిస్తా వస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ఖచ్చితంగా విజయశేఖరం గారు దేవుడు ఆయన మీద ఉంచిన బాధ్యత లేదా ఆయన మీద ఉంచిన ఆ పనిని ఏదైతే ఉందో సరైన విధానంలో ఆయన చేశాడు అనే విషయాన్ని నేను గమనిస్తున్నా. కాబట్టి దేవుని వాక్యంలో కానీ మనం కానీ గమనిస్తే, దేవుని వాక్యం చెప్తుంది దేవుడు నమ్మకస్తుల్ని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. ఒకసారి గలతీ మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వాక్యంలో అక్కడ చూసినా కూడా దేవుడు వాటి ఆ పుస్తకములో నమ్మకస్తులైన వాళ్ళని అక్కడ రాసి ఉంచినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒకసారి 3వ అధ్యాయం 16వ వాక్యము మలాకి గ్రంథంలో. తర్వాత హెబ్రీ పత్రిక చదవండి పుస్తకంలో జ్ఞాపకార్థం. యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వానికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడింది. కాబట్టి అక్కడ జ్ఞాపకార్థంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే నమ్మకస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా మనం కానీ గమనిస్తే, దేవుని నామమును బట్టి ఒక గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా కూడా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వారి ఫలము పరులు పోగొట్టుకోరు. అంటే దేవుడు చదవండి. చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం మనకి చెప్తున్న మాట ఏంటంటే, మనము ఈ భూమి మీద ఉన్నటప్పుడు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఏ బాధ్యతలు ఇచ్చాడు అంటే, కుటుంబ పరంగా బాధ్యత ఇచ్చాడు, సమాజ పరంగా బాధ్యత ఇచ్చాడు, అంతేకాకుండా దేవుని విషయంలో సువార్త ప్రకటించే బాధ్యత ఇచ్చాడు. ఈ రీతిగా బాధ్యతలు మనం కానీ గమనించుకుంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆ దేవుడు ఏ బాధ్యతలు అయితే ఇచ్చాడో వాటిని సరైన విధానంలో నిర్వహించాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. అంటే సాధారణంగా సువార్త ప్రకటించాలని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ప్రకటించేదానికన్నా కూడా జీవించి చూపించడం అనేది ఉత్తమమైంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ భూమి మీద నుండి ఆరోహణం అవుతూ అక్కడ 19-20 వచనాలలో 21 వచనాలలో మనం కానీ గమనిస్తే, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, సువార్త ప్రకటించమని. దేవుని వాక్యంలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమని, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ఇవ్వమని అక్కడ దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. అంటే మనము డ్యూటీలో చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ₹1 కూడా పొరుగు వాంది ఆశించలేదు అనే మాట సాక్ష్యం వినిపిస్తుంది. అంటే దాని అర్థము ఏంటి అని కానీ ఆలోచన చేస్తే, దేవుడు ఎలాగా మనల్ని బ్రతకమంటున్నాడో ఆ రీతిగా బ్రతకాల్సిన అవసరత మన మీద ఉంది.
అంటే సాక్ష్యము అంటే ఏంటి అంటే దేవుడు మన విషయంలో ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో అది మనము ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే, మన పొరుగు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే దేవుడు ఏం చెప్పాడో ఆ రీతిగా మనం బ్రతికినప్పుడే నిజమే కదా ఈ వ్యక్తి నిజమైన క్రైస్తవుడు అని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బహుశా అంకుల్ ఎప్పుడు నోరు తెరిచి దేవుణ్ణి నమ్ముకో అని చెప్పి ఉండకపోవచ్చు ఆయన ఉద్యోగం రీత్యాన్ని బట్టి. కానీ మనము లేదు ఇతను క్రైస్తవుడు, ఇతను డబ్బులు తీసుకోడు, ఇతను మోసం చేయడు, ఇతను సరైన విధానంలో దేవుని విషయంలో భయం కలిగి ఉంటాడు అనే సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యము నోటితో చెప్పకనే మన జీవిత ప్రదర్శనని బట్టి, మనం జీవించిన విధానమును బట్టి మన చుట్టూ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఇంకా మనం బ్రతికే ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అంకుల్ గారిని దేవుడు పిలిచారు, ఆయన సన్నిధికి వెళ్ళాడు, అది నిజము, అది మనం ఒప్పుకోవాలా. దేవుని వాక్యము మనకి చెప్తున్న మాట ఏంటంటే మనం ఒక దినమున తప్పక చూస్తామని నిరీక్షణ కలిగించే వార్త దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మనం నిరీక్షణతో ముందు కొనసాగుదాం. అయితే ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే మనం ఏం నేర్చుకోవచ్చు, మనం ఏం తీసుకోవాలా, మనం ఎలా బ్రతకాలా. ఎందుకంటే మన కష్టం అయితే కొన్నిసార్లు వదిలేసుకుంటుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతని సరైన విధానంలో నిర్వహించాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఆ రీతిగా ఉంది కాబట్టి. ఎందుకంటే దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటంటే ఈ భూమి మీద మనము దేవునికి అంబాసిడర్స్, అంటే దేవుని ప్రతినిధులుగా ఉంటూ ఉన్నాం. ఆయన ఎలా ఉంటాడో ఒకప్పుడు ఈ భూమి మీద ఆయన ఆ సమకాలికులు చూశారు. కానీ ఈ రోజున యేసు ప్రభుని ఎవరన్నా చూడాలంటే మనల్ని చూచినప్పుడు మనలో, మన ప్రవర్తనలో, మన స్థితిలో, మనం చేసే క్రియలను బట్టి యేసు ప్రభుని మనం కనపరిచే వాళ్ళంగా ఉండాలా. మనము యేసుక్రీస్తు ఒకవేళ ఈ భూమి మీద ఉంటే ఈ రీతిగా బ్రతుకుతాడేమో, బ్రతికి ఉండుంటాడేమో అనే రీతిగా ఒక విశ్వాసి బ్రతకాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే మనము ఈ భూమి మీద ఉంటున్నాం కాబట్టి, యేసయ్య ఈ రోజున మనల్ని సజీవులుగా నిలిపాడు కాబట్టి, ఈ రోజున మనము ఇక్కడ ఉన్న ఈ భూమి మీద ఉన్న మనము ఒకవేళ మనల్ని చూస్తే ఒకవేళ యేసు ప్రభు ఈ కాలంలో ఉంటే మనలాగా ఉంటాడేమో అనే అభిప్రాయము ఎదుటి వ్యక్తి కలగాల. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా బ్రతకడానికే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా ఈ భూమి మీద యేసయ్యని ప్రకటించడానికే మనం ఈ రోజున ఈ భూమి మీద ఉన్నాం. ఈ వాక్యం అంతా మనకి తెలిసినా కూడా దాన్ని ఆచరించకపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే మీరు వినువారు మాత్రముగా ఉండక మీరు వినే దాని ప్రకారము జీవించే వాళ్ళుగా ఉండాలనే దేవుని ఆలోచన. అందుకే దేవుని వాక్యం ఆ రీతిగా చెప్తుంది. కాబట్టి మనకు ముందుగా వెళ్ళిన యేసు ప్రభు అవ్వచ్చు, ఆ తర్వాత మనకు ముందుగా వెళ్ళిన విజయశేఖరం గారు అవ్వచ్చు, వాళ్ళకి దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసయ్య మీద ఉంచిన బాధ్యత యేసయ్య సరైన విధానంలో నిర్వహించాడు. అంతేకాకుండా విజయశేఖరం అంకుల్ గారు యేసు ప్రభు ఆయన మీద ఉంచిన బాధ్యతని సరైన విధానంలో నిర్వహించాడని మనం సాక్ష్యాలు వింటున్నాము. ఈ రోజున నా వంతు లేదా ఇక్కడ చేరిన మన వంతు మనము సరైన విధానంలో ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది మంచి పేరు. దేవుని వాక్యంలో ఆ వాక్యం మళ్ళా ఒకసారి చదువుతారమ్మా. ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనమే. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం చాలా సార్లు సంతోషిస్తాం కొత్తగా ఒక చిన్న బిడ్డ పుడితే. కానీ ఒక మరణ దినము దేవుని దృష్టిలో మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనము సరైన విధానముగా, దేవుడు ఆశించిన విధానముగా మనం బ్రతికినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఒకడు
పుట్టినప్పుడు జన్మదినము కంటే ఒకని మరణ దినము. ఎందుకంటే సరైన విధానంలో మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుని ఎదుట, దేవుడు ఇచ్చిన బాధ్యతలు, దేవుడిచ్చిన చుట్టూనున్న రిలేషన్స్ సరైన విధానంలో మనం ఎప్పుడైతే నిర్వహిస్తామో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మరచిపోడు, దేవుడు జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే మనము ఆయనకు ప్రతినిధులుగా బ్రతుకుతున్నాం కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్న మనము దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనం వినేస్తే సరిపోదు. చాలాసార్లు మనము ఈ వాక్యంలో చాలా విషయాలు మనం చూడకుండానే చెప్పొచ్చు. కానీ దేవుని వాక్యం ఈ అంత్య దినాల్లో దేవుని వాక్యం కోరేది ఏంటి అని ఒక ప్రశ్నగా నేస్తే, ఇది విన్నావు బాగుంది, అయితే విన్నది ఎంతవరకు, హౌ మచ్ పర్సంటేజ్ యు ఆర్ ఫాలోయింగ్ అంటే ఆలోచన చేయండి. 100కి 70 మార్కులు వస్తే డిస్టింక్షన్ అంటాం, లేదా దీన్ని 35 మార్కులు వస్తే పాస్ అయ్యాడు అంటాం. మనం ఏ రీతిగా మనం దేవుని వాక్యాన్ని మనము ఆచరణలోనికి తీసుకొని వస్తున్నాం, అది ప్రాముఖ్యమైంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు ఆయన దగ్గరికి రాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం కానీ చదివితే అక్కడ స్పష్టంగా రాసిన మాట ఒకసారి చదువుదాం. చదువుతారా? 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుడు స్పష్టతతో ఉన్నాడు, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు మనతో ఈ రోజున మాట్లాడేది ఏంటంటే, ఆయన స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచిన బాధ్యత, ఇచ్చిన బాధ్యత కారణము మనం సరైన విధానంలో నిర్వహించి దేవుని ఎదుట మనం నిలబడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనకు ముందుగా మన పితరులు వెళ్ళారు, వాటిని నిర్వహించారు, వాళ్ళు వెళ్ళారు. అయితే రేపో మాపో మన దినము కూడా వస్తుంది. మనం కూడా ట్రైన్ దిగి వెళ్ళినట్టు మన స్టేషన్ వచ్చినప్పుడు, దేవుడు మనకి నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు, లేదా ఆయనే మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కొనగలిగిన స్థితిలో ఉంటామా లేదా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మనం అందరం క్రైస్తవులమే కదా, మనం అందరం వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అట్లా చెప్పట్లా. దేవుని వాక్యం ఏమంటుందంటే 10 మంది కన్యకలుంటే 5 మంది మాత్రం బుద్ధి కలిగిన వాళ్ళంట, 5 మంది బుద్ధి లేని వాళ్ళంట. ఆలోచన చేయండి. అందరూ సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తున్నప్పటికీ, ప్రభువా ప్రభు అని చాలా మంది పిలుస్తున్నప్పటికీ దేవుని వాక్యం చెప్తుంది అక్కడ అందరూ అన్నట్ల ఆయన చిత్త ప్రకారం, ఎవరు ఆయన? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం చేసే వాళ్ళంగా ఉండాలా. ఇంతవరకు బహుశా మనం వింటా వచ్చామేమో, మంచిదే, వినండి, వినటం వల్ల విశ్వాసం వస్తుంది. అయితే విన్న విషయాల్ని మనము ఆచరణలోనికి కూడా తీసుకొని రావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. బహుశా ఇంతకాలం మనం వింటూ వస్తున్నామేమో కానీ మనం ఆచరించట్లేదేమో. దేవుని వాక్యం చెప్తుంది మనం ఆచరించాల్సిన అవసరత ఎంతైనా ఉంది, ఆ బాధ్యత మన మీద ఉంది అనేది దేవుడు జ్ఞాపకం చేస్తుండగా, మనకు ముందుగా వెళ్ళిన విజయశేఖరం గారు దేవుడు నిర్ణయించిన బాధ్యతలన్నీ ఆయన నిర్వహించాడు అనే విషయాన్ని సాక్ష్యంగా జీవన్ బ్రదరు చెప్పారు. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో మనల్ని దేవుడు ఎక్కడైతే ఉంచాడో అక్కడ మనము దేవునికి ప్రతినిధులుగా, లేదా దేవుడు చూపిన ప్రేమను చూపే వాళ్ళంగా, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను నిర్వహించే వాళ్ళంగా, దేవుని కోసం బ్రతికే వాళ్ళంగా, ఆయన ఏ బాధ్యతలు అయితే ఇచ్చాడో వాటిని సరైన విధానంలో సంపూర్ణంగా నెరవేర్చే వాళ్ళంగా ఉండాలా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. వాక్య ఫలింపు కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా నా తండ్రి విన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని అడుగుతున్నాం ప్రభా. అవునయ్యా,
నాయన నీ వాక్యము సెలవిస్తున్న రీతిగా, అవును యేసయ్య, మేము వినువారు మాత్రంగా కాక విన్న వాక్యాన్ని నాయన, లేదా నాయన యేసయ్య, పరలోకమందున్న మా తండ్రి అయిన నీ చిత్తాన్ని ఈ భూమి మీద మేము చేసే వాళ్ళముగా అయ్యా మేము ఉన్నడికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మేము నమ్మదగిన దేవుడు అని, గొప్ప దేవుడు అని అయ్యా నీ నామమును స్తుతిస్తున్నాం ప్రభా, నీ నామమును గణపరుస్తున్నాం ప్రభా. ఈ సమయంలో అయినా యేసయ్య మరొకసారి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. గుండె చెదరిన వారిని అయినా నీవు బాగు చేసే దేవుడు ప్రభా. అయ్యా నీవు ఆదరించే దేవుడు అయ్యా, పరిశుద్ధాత్ముడా నీవు ఆదరించండి. అంతేకాకుండా ప్రభా నీ బలమైన కార్యములు ప్రభా నా తండ్రి నాయన నీవు ఈ కుటుంబం విషయంలో నీవు జరిగించండి అయ్యా. నీ బిడ్డలు ఆశపడుతున్న రీతిగా ప్రభా నా తండ్రి నీవిచ్చు బహుమానంకై నీ బిడ్డలు ఎదురు చూస్తుండగా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బలమైన నీ కార్యము నువ్వు చేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నాయన నీ సాక్షులుగా నీ బిడ్డలను నిలవబెట్టమని, నీ వచ్చేటప్పుడు ప్రభా నేను ఎదుర్కొనగలిగిన సామర్థ్యము నాయన ఇక్కడ చేరిన మా అందరికీ నువ్వు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న జీవన్ బ్రదర్ వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి మీ అందరికీ వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మా గృహాన్ని దర్శించి మా అందరితో కలిసి దేవుని స్తుతించి మరి ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరున అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఆరాధన నడిపించినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి జాషువా పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఆత్మకూరు నుంచి వచ్చినటువంటి రాజ్ కుమార్ ఆంటీ గారికి, మరియు వెంకటేశ్వరపురం నుంచి వచ్చినటువంటి నిర్మల ఆంటీ ఫ్యామిలీకి, మరి పుష్ప ఆంటీకి, మరి ఎమ్మెల్యే ఆంటీ ఫ్యామిలీకి, మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, నాతో పాటు ఉండి అన్ని చూసుకున్నటువంటి మా అన్న కుటుంబానికి కూడా పేరున అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరి కొరకు నా ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా కుటుంబాన్ని గురించి మీ యొక్క ప్రార్థనలో, మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న జాషువా పాస్టర్ గారు చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నేను ఆశీర్వాదం చెప్తాను. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, జీవం గల దేవా, నాయన యేసయ్య, ఈ రీతిగా ప్రభా నీ పాదాల దగ్గర మమ్మల్ని సమకూర్చి నాయన ఈ సన్నిధికి పిలిచిన విజయశేఖరం గారిని జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇంతవరకు ప్రభా నా తండ్రి పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్యము ద్వారా ప్రభా నీ నామం గణపరచబడి ఉన్నదని నేను నమ్ముతున్నా ప్రభా. నాయనా మా జీవితాల్లో ప్రభా నాయన నీకు ప్రతినిధులముగా నీవు మాకు ఆయుష్ ఇచ్చావు కనుక నీకు ప్రతినిధులముగా ఈ భూమి మీద మేము బ్రతకడానికి నాయన యేసయ్య నీవు మా మీద ఉంచిన బాధ్యతలు నిర్వహించడానికి అయ్యా నీ సాక్షులుగా ఈ భూమి మీద మేము కొనసాగడానికి నీ కృప, నీ కనికరం మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నా ప్రభా. అయినా చేరువచ్చిన బంధుమిత్రులను, రక్త సంబంధికులని పేరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి రావాల్సిన మేలు, దీవెన, ఆశీర్వాదములు సమృద్ధిగా నిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినా యేసయ్య సమయంలో మా మధ్యలో ఉన్న దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుని ప్రభా, జాషువా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని, వారి పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి. అయినా యేసయ్య మరింతగా ప్రభా నాయన నీవు నీ బలమైన ఆత్మచేత నీవు నింపి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. అంతేకాకుండా ప్రభా నా తండ్రి నాయన యేసయ్య విజయశేఖరం గారిని ఆయన విడిచిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన అంకుల్ అయితే విడిచి వెళ్ళారు నీ సన్నిధికి, అయితే నీవు ఈ కుటుంబం బాధ్యత తీసుకున్నావని మేము నమ్ముతున్నాం ప్రభా. ఇంతవరకు నడిపించిన నమ్మకస్తుడైన దేవా నీకు వందనాలు ప్రభా. సమయంలో ప్రభా జీవన్ బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి.
వృద్ధాప్యంలో ఉన్న ఆంటీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనతలన్నీ కొట్టివేసి ప్రభా అయినా మంచి ఆరోగ్యాన్ని ఆంటీకి ఇచ్చి ప్రభా అయ్యా. జీవన్ బ్రదర్ కుటుంబంలో ప్రభా ఆయన నీవు గర్భ ఫలాన్ని ఆయన బహుమానంగా నీవు ఇవ్వమని అడుగుతున్నావు ప్రభా. నువ్వు నమ్మదగిన దేవుడివి, మహోన్నతుడు అయిన దేవుడు ప్రభా. ఆయన యేసయ్య ఈ వైపు నా నీ బిడ్డలు చూస్తుంటుంది కానీ గొప్ప బలమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ స్తుతిగణ మహిమల నామానికి చెల్లిస్తూ సజీవుడని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఓకే. రొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమె. మన తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపాబాహుల్యత, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సన్నిధి ఈ స్మర్త్యర్థ ప్రార్థనా కూటంలో సమకూడినటువంటి ప్రియులందరికీ, పాస్టర్ గారికి, అలాగే ఆంటీకి, కుమారుడికి, కోడలు గారికి, అందరికీ ఇంటిల్లిపాదికి తోడై నడిపించును కాక. ఆమెన్. అందరికీ వందనాలు.